తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం మూస పద్ధతిలో పోతోందని ప్రేక్షకులు ప్రశ్నించనంత వరకు ఇది మారదన్నారు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. విజయవాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన చిన్న సినిమాలు బతికే పరిస్థితి లేదన్నారు. సినిమా థియేటర్లు కొందరి చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. ఏదైనా ఒక చిన్న విషయం మీకు నచ్చంది వచ్చిందంటే జెండాలు పుచ్చుకుని వచ్చేస్తారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా. మాకు ఇలాంటి పాటలు మాకు అక్కర్లేదని ఎంతమంది చెప్పగలిగారు మీరు ఏ మాధ్యమం ద్వారా? నోబడి. మీరు చెప్పనంత వరకు దానికి ఎక్కడ ఎవరూ అడ్డుకట్టు వేరు. సినిమా తీయడం వరకే మన వంతు, దాని జాతకం నిర్ణయించేది జనాలు. ఇప్పుడు తీశారండి, నేను ఇదే చెప్తాను. మిథునం అన్న సినిమా తీశారు, చాలామంది చప్పట్లు కొట్టారు, ఎంత గొప్పగా ఉందన్నారు. ఏం మిగిలిందండి ఆ నిర్మాతకి? ఏం మిగలేదు. సినిమా హాళ్ళు దొరకలేదండి, సినిమా థియేటర్స్ దొరకలేదు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి. దీనికి కారణకర్తలు ఎవరో, కారణాలు ఏమిటో అందరూ ఆలోచించుకోవాలి. హార్డ్లీ 10 థియేటర్లో వేశారు మొత్తం. ఇక్కడ ఆన్లైన్లో చూసిన వాళ్ళు ఎక్కడెక్కడో మన భాషేతరులు చూసి నాకు పంపించిన మెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు దాన్ని మరి ఏమంటాం? ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే ఒక 200 స్క్రీన్స్ బుక్ చేసేస్తారు. చిన్న సినిమా దొరకదు, రాదు. ఆ సినిమా ఆడిన తర్వాతే చేయాలి, లేకపోతే ఆడక ముందర వేస్తే ఈ సినిమా బాగా ఆడుతున్నా సరే పెద్ద సినిమా వచ్చిందంటే ఈ సినిమాని తీసేస్తారు. ఇది అన్నిటి పట్ల జరుగుతుందని నేను అనట్లేదు, జనరల్గా జరుగుతున్నది అది. సో బోలెడు కారణాలు ఉన్నాయండి. నేను అనేది ఏంటంటే, మీరు చివరిన ఒక మాట అన్నారు కాబట్టి ప్రేక్షకులుగా మేమేం చేయాలి అని. అలాంటి సినిమాలు చూడకండి ముందు.